ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతుల ఆరుతడి పంటలకు ప్రాధాన్యమివ్వాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు సూచించారు. కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో నిమ్మల పర్యటించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి 90 కిలోమీటర్ల మేర బైక్పై తిరిగారు. గోదావరి సెంట్రల్ డెల్టా కాలువల లాకులను తనిఖీ చేశారు. గోదావరి డెల్టాకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నిమ్మల చెప్పారు. మీకు ఐడియా ఉందా దీని గురించి? మీకు ఐడియా ఉంది బాగా సగం షట్టర్స్ తుప్పట్టి ఊడిపోయి ఉన్నాయి, గడ్డి పెట్టి ఉన్నారు, చెక్క పెట్టి ఉన్నారు. ఇలా చెక్కలు పెట్టి గడ్డి పెట్టి షట్టర్స్ని కాపాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే గత 5 సంవత్సరాలు ఏ రకంగా ఈ డెల్టాను నిర్లక్ష్యం చేశారు. అందుకే ఈరోజు ఇదే లొల్లలాకలికి అక్షరాల 72 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశాం. ఈ సీజన్లోనే పనులు మొదలుపెట్టి మరి ఆ పనులు కూడా కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. రైతాంగం కూడా మరి తక్కువ నీటి యాజమాన్యంతో ఉండేటువంటి పంటల్ని, తక్కువ కాలపరిమితి ఉన్నటువంటి పంటల్ని ప్రిఫర్ చేసుకోవాలి. ఆరుతడి పంటలకు అవకాశం ఉన్న చోట్ల ముందుకెళ్లవలసిన అవసరం ఉంది. అవసరమైతే వంతుల వారి విధానాన్ని కూడా పగడ్బందీగా కలెక్టర్స్ యొక్క ఆధ్వర్యంలో సాగవలసినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి ఈ ఎల్నినో సందర్భంగా మనం ఆ జాగ్రత్తలు తీసుకెళ్లాలి.